కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా తరగతుల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు నాయుడు మ్యానిపులేషన్లను తిప్పుకొట్టేలా ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితా ప్రక్రియపై అత్యంత అప్రమత్తంగా ఉంటూ అర్హత గల వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగిపోకుండా మరియు ప్రత్యర్థుల దొంగ ఓట్లను ఏరిపారేసేలా క్షేత్రస్థాయిలో కష్టపడాలని పిలుపునిచ్చారు. కోవూరు వైఎస్ఆర్సీపీకి బలమైన గడ్డ అని, నియోజకవర్గానికి వాచ్మెన్ లాగా పనిచేసిన ప్రసన్నకుమార్ రెడ్డి విజయం రాబోయే ఎన్నికల్లో ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అమ్ముడుపోని నమ్మకమైన కార్యకర్తల కుటుంబ సభ్యులనే అభ్యర్థులుగా నిలబెట్టి పార్టీని బ్రహ్మాండంగా గెలిపించుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. సేవలు అందించినటువంటి నాకు అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక ప్రసన్న అనేక విషయాలు దీని గురించి వివరంగా చెప్పడం జరిగింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది కొత్త ఉంది, ప్రతి సంవత్సరం జరిగేటువంటిది కదా ఓట్లు మార్పులు చేర్పులు, దానికి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పని ఒక అనుమానం. క్షేత్రస్థాయిలో మీకు ఉన్నంత అనుభవాన్ని గురించి కానీ, మీకు తెలిసినంతగా ఓట్లు చేతుల గురించి కానీ మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఓట్లు చేర్పులు, ఓట్లు తొలగింపులు, ఓట్లు మార్పుల్ని ప్రతి సంవత్సరం జరుగుతుంది. దాన్ని ఎస్ఎస్ఆర్ అని పిలుస్తాం, స్టేట్ సమ్మరీ డివిజన్, స్పెషల్ సమ్మరీ డివిజన్. ఇది దానికి భిన్నంగా జరిగేటువంటిది. ఎప్పుడో 2002 ఉన్నటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకొని దాన్ని ఏ విధంగా చేస్తారనేటువంటిది కూడా సోదరులు శివశంకర్ రెడ్డి గారు వచ్చున్నారు. ఆయన మీకు విపులంగా దాని గురించి కూడా వివరించడం జరుగుతుంది. అయితే నేను ప్రత్యేకించి మిమ్మల్ని కోరుకునేది, బూత్ లెవెల్ ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ ఒక్క ఓట్లో ఏముంది అని కానీ, లేదా ఈ ఓటు వల్ల ఏమవుతుందని కానీ దయచేసి ఎవరు అనుకోవద్దు. మనం ఎలక్షన్ చేసేటప్పుడు ఒక్క ఓటుతో ఏమన్నా ఓడిపోతామేమో అన్నట్టుగానే ఎలక్షన్ చేయాలి. బహుశా మీ అందరికీ తెలుసో తెలియదో, మన తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఒకే ఒక ఓటుతో దుబాయ్ నుంచి వచ్చినటువంటి విజయ్ అభిమాని వేసినటువంటి ఓటుతో గెలిచాడు. కాబట్టి ఒక్క ఓటు అనేటువంటిది కూడా ఒక్క ఓటుతో గెలుస్తామేమో, లేదా ఒక్క ఓటుతోనే ఓడిపోతామేమో అన్నట్టుగా జాగ్రత్తగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి దీనిలో నేను మీ అందరికీ స్పష్టంగా చెప్తున్నాం, ప్రసన్న ఒక్కడే ఉండడు. కోవూరు నియోజకవర్గానికి సంబంధించి మీకు మరలా చెప్పేది, రేపు ప్రసన్నను మనం గెలిపించుకోవాలి అని అనుకుంటే అందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు నిలబడితే ఏ విధంగా కష్టపడతారో, మీరు నిలబడితే మీ ఓటు పోతే మీరు ఏ విధంగా బాధపడతారో, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి ప్రతి ఓటు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. అదేవిధంగా మీరు రెండే విషయాలు, మనకి సంబంధించి అర్హత కలిగినటువంటి ఓటు పోకూడదు, అవతలి వాడి ఓటు పొరపాటున కూడా అర్హత లేనటువంటి ఓటు దాన్ని తొలగించి తీరాల్సిందే. ఈరోజు మనం ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నామంటే, మనము పోటీ చేస్తున్నటువంటి మన ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు అనేవాడు చాలా మంది అనుకుంటారు, ఆయన చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు అంత చెత్త ముఖ్యమంత్రి బహుశా ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేదంతా, చంద్రబాబు నాయుడు ఎప్పుడో అడ్మినిస్ట్రేటర్ కాదు, మ్యానిపులేటర్. చంద్రబాబు మమ్మీని తిమ్మిని మమ్మీగా మార్చగలడు, ఏది ఏమైనా చేయగలడు, మంచిని చెడుగా చూపించగలడు, చెడును మంచిగా చూపించగలడు. అతని సిద్ధాంతమే అది. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఏంటంటే, నేను అనుకుంటే సీతను స్మితన చేయగలను, స్మితను సీతన చేయగలను అనేటువంటి ఆలోచన స్థాయిలో ఉన్నటువంటి దుర్మార్గుడు అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. అందుకని ఏదైనా సరే ఈరోజు చంద్రబాబు ఉపన్యాసం కొంత మీద, ఎందుకంటే చంద్రబాబు ముఖం చూడడానికి కూడా పెద్ద ఇష్టం ఉండదు. ఏంటో దాంట్లో చెప్పాడు, నిజం ఒప్పుకోవాలంట, ఆడపిల్ల మీద ఇవ్వలేకపోయాడట,
ఆడబిడ్డ మీద ఇవ్వలేకపోయాడు కాబట్టి P4 ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చి ఆ రుణం తెచ్చుకుని ఆమె నిలబెట్టుకున్నానని చెప్పాడు. ఎంతకన్నా సిగ్గుమాలినటువంటి వాడు, సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రి బహుశా దేశం ఎత్తినా కూడా కనపడే ఉన్నది. కాబట్టి అసహ్యాన్ని జయించినటువంటి వాడు. అతను కొన్నటువంటి సిద్ధాంతం అధికారంలో రావాలంటే ఈ మాట చెప్తే మనం నవ్వుతారని ఏమి పట్టించుకో, నవ్వు ఎగతాళి చేయి, హేళన చేయి, ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు కావాల్సింది కుర్చీ, అధికారం తప్ప మరొకటి కాదు. అందుకని అటువంటి వ్యక్తి ఏదో ఒక విధంగా వీటికి సంబంధించి వాళ్ళకి దొంగోటు ఉంచుకున్నారు. ఎందుకంటే కుప్పంలో దొంగోటు ఉంచుకుని గెలిచేటువంటి వాడు చంద్రబాబు నాయుడు. దాదాపు 30,000 ఓట్లు బయట తమిళనాడు రాష్ట్రం నుంచి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి ఈరోజు శివశంకర్ రెడ్డి మీకు చూపించాడు. కుప్పంలో ఒక్కొక్కడికి 5 ఓట్లు 6 ఓట్లు ఉండేటువంటి పరిస్థితి. అటు గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం మొత్తం అవినీతి, అక్రమాల, అబద్ధాలు తప్ప మనకు ఉండదు. ఏదో విధంగా తనకు గెలవాలని చెప్పి అధికారులు గుప్పిట్లో పెడుతున్నటువంటి ప్రయత్నం చేస్తాడు. మీరు మీ స్థాయిలో మనకి అనుకూలమైనటువంటి ఓటు, అర్హత కలిగినటువంటి ఓటు ఒక్కడు కూడా పోకుండా, అవతల వాళ్ళ దొంగ ఓటు ఒక్కడు కూడా తొలగించకుండా ఉంటే పోరాడండి. మీ స్థాయిలో కాకపోతే ప్రసన్న దృష్టికి చెప్పండి. ప్రసన్నతో పాటు మేము అందరం వెళ్ళి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తిష్ట వేసి కూర్చుని మనకి సంబంధించినటువంటి ఓటు ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూసేటువంటి బాధ్యత మా అందరిదైనటువంటి విషయాన్ని. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక్క ఓటు దొంగ ఓటు కూడా ఎవరో అంటుంటారు మామూలుగా కొద్దిగా సర్దుబాటు ధోరణి ఉంటుంది. మెట్ట ప్రాంతాలు అయితే ఒప్పుకోరు కానీ డెల్టా ప్రాంతాలు కొంచెం సర్దుబాటు ధోరణి ఉంటుంది. ఆ పానేవా ఒకటి ఏమో ఉందన్నట్టు. అవును. రెండవది బూత్ లెవెల్ ఏజెంట్గా నియమించాం. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు మేము చేసినటువంటి మీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు బూత్ లెవెల్ ఏజెంట్గా నువ్వు ఎవరిని నియమించుకుంటావా, నియమించుకున్నా అని చెప్పి దానికి సంబంధించినటువంటి అథారిటీ ఏదైతే ఉందో అది ప్రసన్నకి ఇచ్చాడు. ప్రసన్న స్థానికంగా ఉండే నాయకులు అందరితో మాట్లాడి ఆ బాధ్యతలు మీకు అప్పచెప్పాడు. మీకు అప్పచెప్పిన తర్వాత మీరు చేయాల్సింది ఏదైతే మీది ఈ రోజు దానికి సంబంధించి ఇది దాదాపుగా 3 నెలల పాటు జరిగేటువంటి ప్రక్రియ. ప్రతిరోజు దీనికి సంబంధించి కొంతమంది బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటు మన నాయకులు కూడా తిరగచ్చు. కానీ బూత్ లెవెల్ ఏజెంట్ అనేటువంటిది సంతకం పెడితేనే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ మనం చెయ్యలేమో అనుకుంటే ఏమి ఇబ్బంది లేదు. దయచేసి అయ్యా నా వల్ల కాదు అనుకుంటే ప్రత్యామ్నాయం చూసుకుంటాం. కానీ నేను ఆ బాధ్యతలు తీసుకుంటాను, నిర్వర్తిస్తాను అని చెప్పి ఎక్కడన్నా మీరు అలసత్వం ప్రదర్శిస్తే అది పార్టీకి, ప్రసన్నకి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దాని విషయంలో మీరు ఖచ్చితంగా సమయం వెచ్చించాల్సిందే. మనకు సంబంధించినటువంటి ఓటు సాధించాల్సిందే. మనకు సంబంధం లేనటువంటి దొంగ ఓటు ఉంటే తొలగించాల్సిందే అనేటువంటిది స్పష్టంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇకపోతే చాలా మంది మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా ఎక్కడున్నారు, ఏదో అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది గోగురు తెలుగుదేశం పార్టీని చూస్తే. అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంత గట్టిగా మాట్లాడారు. ఏదో అసలు తెలుగుదేశం పార్టీని పెంచి పోషించి వాళ్ళే తెలుగుదేశం పార్టీ నీడన పెరిగినట్టుగానే మాట్లాడుతున్నారు. మీరు పెరిగింది ఎవరి నీడన? మీకు గుర్తింపునిచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఈరోజు మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కాగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష అవునా కాదా అనేటువంటిది మీరు ఆత్మ పరిశీలన చేస్తారు. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎన్ని సభల్లో, ఎన్ని సమావేశాల్లో మీరు మైకులు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి లేడు అని చెప్పి పొగిడి ఈరోజు మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. మాకే బాధలేదు. మీరంటే కూడా చాలా మంది 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళ విధంగా ఉంటుందంటే వాడికి సమాధానం కూడా చెప్పడం, పట్టించుకున్నాడు పట్టించుకోడు. నేను అడిగేది ఏంటంటే మీరు మాట్లాడే ముందు ఆలోచన చేయాల్సింది ఈ జిల్లాలో ఎంతమంది కోటీశ్వరులు లేరు? అంతమంది కోటీశ్వరులకు పదవులు రాలేదే. మీ కుటుంబానికి ఆ గౌరవం, గుర్తింపు వచ్చి సుదీర్ఘకాలంగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా నేను పార్లమెంట్ లో అడుగు పెట్టాలన్నటువంటి ఆ కళను నిజం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఎవరు వస్తారా, ఏం చేస్తారనేది పక్కన పెడితే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో ఈ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు తిరిగినా కోవూరులో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తిరిగి ఎమ్మెల్యే. కాబట్టి ఈ రోజు జనాలు బాధపడుతున్నారు. 2 సంవత్సరాల తర్వాత చూస్తే ఈ రోజు నాకే ఆశ్చర్యం వస్తుంది. ఇది సభ ఏదన్నా ఎన్నికలకు 3 నెలలు 4 నెలల ముందు జరగాల్సినటువంటి సభ. అప్పుడైతే జనం బయటకు వస్తారు. అటువంటిది 2 సంవత్సరాల అయిన తర్వాత 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉండగానే మనకి ఏమీ భయం లేదు, పోదాం పదండి అన్నారంటే ఇప్పటికే
తెలుగుదేశం పార్టీ గత కొవ్వూరులో బంగాళాఖాతంలో కలిసిపోతున్నటువంటి స్పష్టమైన. కాబట్టి మనం పోరాడదాం. ఏదన్నా అవసరం వస్తే ప్రసన్నతో పాటు మేము అందరం ఉంటాం. ప్రసన్న మా అందరికీ పెద్దన్న లాంటి వాడు. బహుశా రాష్ట్రంలోనే ఆ రోజు పార్టీ పెట్టక ముందే ఇద్దరు శాసనసభ్యులు అయితే, ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారైతే, ఆ రెండవ గౌరవం ఈ రాష్ట్రంలోనే దక్కించుకున్నటువంటి నియోజకవర్గం ప్రసన్న రూపంలో కోవూరు నియోజకవర్గం అని చెప్పి చాలా మంది కనపడుతున్నారు. నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఎవరైనా కనపడితే పెళ్లిళ్ళు కావచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, ఎలా ఉంది కోవూరు అంటే, అబ్బా కోవూరు నాశనం అయిపోయినారు, కోవూరు అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయారు, ప్రసన్న కుమారుడిని పోగొట్టుకున్నామని చాలా మదన పడుతున్నారు అనేటువంటి స్టాండర్డ్ గా మాట్లాడేటువంటి మాట. ఇంకేం మాట్లాడారు? అబ్బా కోవూరు నియోజకవర్గం కథ అయిపోయింది, పని అయిపోయింది, పోతే పని చేయదు. ఈ రోజు మీకు ఇంటికి వస్తే మిమ్మల్ని కూర్చొని సమస్య అవుతుందా కాదా అనేటువంటిది పక్కన పెడితే, దానికోసం నేను మాట ఇచ్చినాను, అది జరగాల్సిందని చెప్పి మొండిగా పోరాడేటువంటి వ్యక్తి ఉన్న ఈ జిల్లా రాజకీయాల్లో ఉన్నాడంటే అది ప్రసన్న ఒక్కడనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము ఒక పని అడిగితే ఈ నియోజకవర్గానికి సంబంధించి 10 పనులు తీసుకొచ్చేవాడు ప్రతిసారి. ఆయన పాపం ఎంత హడావిడిగా ఉన్నా సరే, ఎందుకన్నా రేపు కలుద్దాం ప్రసన్న అన్న అంటే, పాపం వెనక కూర్చొని అసెంబ్లీలో ఉంటే అసెంబ్లీలో ఇచ్చేవాడు, ఆయన కారు దిగేటప్పుడు ఆడిచ్చేవాడు, లేదా కారు ఎక్కేటప్పుడు ఇచ్చేవాడు, ఏదో ఒక విధంగా దాన్ని ఫాలో చేసేవాడు. ఒక విధంగా చెప్పాలి అంటే, అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి వాచ్మెన్ డ్యూటీ చేసినటువంటి వ్యక్తి ప్రసన్న అనేటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోండి. వీళ్ళలాగా ఏదో డబ్బులుంటే రావడం, దానికి సంబంధించి మా దగ్గర ఏదో డబ్బు ఉంది కదా 10 రూపాయలు ఖర్చు పెడతాము, దాని ప్రకారం మళ్ళా ఈసారి ఇంకొంచెం ఎక్కువ ఒట్టు పెడతాము అని అంటే ఈరోజు అది అక్కడికి ఆగిపోతుంది. మీరు ఎవరైనా నేరుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తలు అడగండి. మీరు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చోటా మోటా నాయకుల దగ్గర నుంచి సాధారణ ప్రజల దగ్గర నుంచి కార్యకర్తల వరకు నేరుగా ప్రసన్న దగ్గరికి ఎంత చనువుగా పోగలిగారు. ఈ రోజు మీరు ఎవరన్నా పోయి పని చేయించుకునేటువంటి పరిస్థితి ఉందా? ఏమి అవసరం వస్తే మీ ద్వారా నేను మిగతా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా చెప్తున్నా, ఏ అవసరం వస్తే మీరు వెళ్ళిన వాడినే మిమ్మల్ని పేరు పెట్టి పిలిచేటువంటి వాడు ప్రసన్న, కూర్చోబెట్టి పని చేసేవాడు ప్రసన్న. మీరు పోయిన వాడినే ముందు మీ పేరు చెప్పుకోవాలి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారో చెప్పుకోవాలి, ఏం పని చెప్పుకోవాలి. ఆ పక్కన ఉన్నటువంటి నాయకులు కదా అప్పు చెప్పాలి. ఎప్పుడైనా ఒళ్ళు గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులకి కాంట్రాక్టర్ ఉండే తేడా ఏంటంటే, కాంట్రాక్టర్ పెద్ద వర్క్ తీసుకుని సబ్ కాంట్రాక్టర్ ఇస్తాడు, ఊరుకోకండి. ఇది నియోజకవర్గాన్ని ఒక్కొక్క మండలానికి ఆ సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చినట్టు ఒక్కొక్కడికి సబ్ కాంట్రాక్టర్లు ఇస్తే, ఆ సబ్ కాంట్రాక్టర్లు ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి జనాల మీద కూడా దోచుకు తినడం మొదలు పెట్టారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, గమనిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి వెనకమైంది, చంద్రబాబు సంక్షేమం మూసేలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నేను మిమ్మల్ని అందరికీ కోరుకునేది, మీరు బూత్ లెవెల్ ఏజెంట్గా పనిచేయండి, స్థానికంగా ఉండేటువంటి నాయకులు సహకరించండి, బూత్ లెవెల్ ఏజెంట్ దగ్గర బాధ్యతను ఆలోచించండి. ఆలోచించకుండా అందరూ కలిసి సమష్టిగా పనిచేద్దాం. మీకు సంబంధించి ఏ అవసరం వచ్చిన ప్రసన్న ఉంటాడు, ప్రసన్న వెంట నడవడానికి. ఈ కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్ఐఆర్ అవగాహన సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సీనియర్ నాయకుడు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రసన్న, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షుల వారు మాజీ మంత్రివర్యులు గోవర్ధనకి, అదేవిధంగా నియోజకవర్గ పరిశీలకులు మన అనిల్ బాబు గారికి, అదేవిధంగా ముఖ్య నాయకులు చలపతన్నకి, సుధాకర్ గారికి, అదేవిధంగా మొత్తం నాయకులకి, బిఎల్ఏలకి అందరికీ కూడా నమస్కారములు. ఇందాక మన జిల్లా అధ్యక్షుల వారు ఎస్ఐఆర్ గురించి దాదాపు దాని ఇంపార్టెంట్ ఏంటి, మీకు ఒక్క ఓటు కూడా పోకుండా, మన పార్టీకి సంబంధించినటువంటి ఒక్క ఓటు కూడా పోకుండా, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలు లేనటువంటి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళ నకిలీ ఓట్లు, దొంగ ఓట్లు ఒక్కటి కూడా లేకుండా పూర్తిగా బాధ్యత తీసుకొని బిఎల్ఏలుగా మీరందరూ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఎస్ఐఆర్ గురించి ఈరోజు బిఎల్ఏలే కాకుండా ముఖ్య నాయకులు కూడా, సీనియర్ కార్యకర్తలు కూడా వచ్చారు కాబట్టి మీరందరూ చేయాల్సినటువంటి బాధ్యత. దయచేసి ఒక్క 15 నిమిషాలు సైలెంట్ గా జాగ్రత్తగా వినండి. ఇది జస్ట్ 45 నుంచి 60 రోజులు జరిగేటువంటి ప్రక్రియ.
ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి, పాల్గొని మన ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి. Please subscribe SS News AP.